హలో గాయ్స్! ఎవరైనా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్ సింబల్ కూడా ఉంది. అది కూడా క్లిక్ చేస్తే నేను పోస్ట్ చేసిన వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో లవ్ యూ గాయ్స్! హాయ్ గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కోల్కతా పిల్ల. సో విష్ యూ హ్యాపీ మెరీ క్రిస్మస్ గైస్. సో మేము ఇప్పుడు చర్చ్‌కి అయితే వెళ్తున్నాము. మా చర్చ్‌లో ఎలా ఉంటుంది అండ్ మేము ఎలా ఎంజాయ్ చేస్తున్నాము ఈ నైట్ అనేది ఈ వీడియోలో అయితే వస్తుంది. సో స్టే ట్యూన్ గైస్. సో ఇదే అనమాట చర్చ్. సో తినొచ్చి జెసికా అనమాట మా అక్క వాళ్ళ పాప హాయ్ చెప్తుంది. సో మేమందరం రెడీ అయిపోయి క్రిస్మస్‌కి అయితే వెళ్ళిపోయాము. ఇది వచ్చేసి కొత్త చర్చ్. సో కొత్త చర్చ్‌లో సెకండ్ క్రిస్మస్ అనుకుంటా. యాహ్! సెకండ్ క్రిస్మసే. ఇక్కడైతే సాంగ్స్ పాడుతున్నారు. సాంగ్స్ అయిపోయిన తర్వాత మెసేజ్ అయితే చెప్తారనమాట. మేమైతే తినకుండా వెళ్ళిపోయాము. మేమైతే డ్యాడీ వాళ్ళ దగ్గర కూర్చున్నాము. అండ్ అటు సైడ్ మమ్మీ వాళ్ళు, అక్క ఆళ్ళందరూ కూర్చున్నారనమాట. సో క్రిస్మస్ అంటే ఏంటి అనేది నేను తర్వాత చెప్తాను. సో తినొచ్చేసి మా అక్క వాళ్ళ పాప అనమాట. మా అక్క వాళ్ళ అబ్బాయి. సో చిట్టి అనమాట. చాలా క్యూట్ ఉంది గదా! సో ఇంకా ఎక్కువ చూపించలేను మరి దిష్టి తగులుతుందని చెప్పేసి. సో తిను జెస్సీ ఆల్రెడీ చెప్పాను కదా! తను మా చెల్లి సుష్మిత. సో మీరు ఒక 3, 4 వీడియోస్‌లో చూసే ఉంటారు మా చెల్లిని. మా చెల్లి కొంచెం సిగ్గనమాట. అందుకే నవ్వుతుంది. సో క్రిస్మస్ అంటే ఏంటి అనంటే క్రిస్మస్ డే వ్లాగ్‌లో క్రిస్మస్ కోసం చెప్పపోతే బాగోదని చెప్పేసి చెప్తున్నాను. చిన్నగా చెప్తున్నాను. నాకు తెలిసిందే చెప్తున్నాను. సో, క్రిస్మస్ రోజు అంటే ప్రపంచం మొత్తం పాపుల విముక్తి కోసం రక్షకుడు జన్మించిన రోజుని క్రిస్మస్ రోజు అంటారు. జీసస్ పుట్టినరోజుని క్రిస్మస్‌గా సెలబ్రేట్ చేసుకుంటామనమాట. సో, సాంటా క్లాస్ అంటే ఎవరు? ఎందుకు అలా గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారని చాలామంది అడిగారు నన్ను. సో, నాకు ఫస్ట్‌లో తెలీదు. ఓన్లీ నాకు క్రిస్మస్ తాత అని తెలుసు. సో, దానికి సాంటా క్లాస్ అని పేరుంది అని తెలీదనమాట చిన్నప్పుడు. సో, ఇంకా అలా అలా ఏజ్ పెరిగే కొద్దీ సో, మనకి కొంచెం కొంచెం అలా నాలెడ్జ్ పెరుగుతది కదా! సో, అట్లా తెలిసింది నాకు కూడా. సో, నాకు తెలిసింది ఏంటి చెప్తున్నాను. ఏంటి అంటే అతను చర్చ్ బిషప్ అనమాట. కైండ్‌నెస్ అండ్ మెర్సీ ఎక్కువ. తను ఆర్ఫనేజ్ పూర్ కిడ్స్‌కి గిఫ్ట్స్ ఇచ్చేవారు. సో, ఇంకది అలా స్ప్రెడ్ అయిపోయిందనమాట. సో, చర్చ్‌లో మెసేజ్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా అక్కడ ఫోటోస్ తీసుకున్నాం. మ్యాండేటరీ క్రిస్మస్ రోజు ఫోటోస్ లేకపోతే ఎలా. సో, ఇంకా వచ్చేసిన తర్వాత ఆ రోజు నైట్ వైట్ రైస్, చికెన్ అయితే తినేసి ఇంకా ఆ రోజు ప్లమ్ కేక్ అయితే కట్ చేసామనమాట. అది మేము ఉక్రాలోది కేక్. మా హస్బెండ్ వాళ్ళ మైండ్‌లో ఫ్రెండ్ ఇచ్చారనమాట. సో, ఎలానో క్రిస్మస్‌కొస్తున్నాం అని చెప్పి తీసుకొనొచ్చేసాం. అంత పెద్ద కేక్ మేము తినలేము కదా! అని చెప్పేసి. ఇది ఫస్ట్ క్రిస్మస్ మాకు. మా పెళ్ళయిన తర్వాత 2022లో ఉక్రాలోనే చేసుకున్నాము లాస్ట్ ఇయరే. సో, లాస్ట్ ఇయరే వెళ్ళాలి 2022లోనే. బట్ మా హస్బెండ్‌కి ఆ టైంలో ఇన్స్‌పెక్షన్ ఉంది. అందుకే అక్కడికి వెళ్ళలేదు. కొలీగ్స్‌తో సెలబ్రేట్ చేసుకున్నాం లాస్ట్ ఇయర్. సో, ఈ ఇయర్ మా ఫ్యామిలీ మెంబర్స్‌తో సెలబ్రేట్ చేసుకున్నాం. బాగా అనిపిచ్చింది. ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ అందరిని కలిసాము. మా రిలేటివ్స్‌ని అందరిని. సో, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కూడా మా ఫ్యామిలీతోనే సెలబ్రేట్ చేసుకున్నాము. ఈ వీడియో ఎందుకు అప్‌లోడ్ చేస్తున్నా అంటే ఒక మెమరీగా ఉంటుందని చెప్పి చిన్న వ్లాగ్ అయినా సరే అప్‌లోడ్ చేస్తున్నాను. లేట్‌గా పెడుతున్నాను. ఆ టైంలో ఇంట్లో ఉన్నాను. ఇంట్లో వాళ్ళతో ఎక్కువ టైమ్ స్పెండ్ చేయాలి కదా! అని చెప్పేసి. అందుకే ఇక్కడికొచ్చిన తర్వాత అప్‌లోడ్ చేస్తున్నాను. మరి మీరెలా సెలబ్రేట్ చేసుకున్నారు కింద కామెంట్ చేయండి. చిన్నప్పుడైతే బాగుండేది. మా మమ్మీ, మా పెద్దమ్మ వాళ్ళు, అత్త వాళ్ళు, అక్క, అన్నయ్యలు మేము అందరం కలుసుకొని సెలబ్రేట్ చేసుకునేవాళ్ళం. ఆ డేస్ ఇంక రమ్మన్నా రావు. సో, ఇక్కడ మమ్మీ, డ్యాడీ విష్ చేస్తున్నారు. చెప్పు. హాయ్ హ్యాపీ క్రిస్మస్. చెప్పు. హాయ్ అందరికి చెప్పు. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్ చెప్పు. హ్యాపీ క్రిస్మస్. సో, అక్కడ కేక్ అందరూ ఉన్నప్పుడు తినిపించలేదు. ఎందుకంటే నేనే వీడియో షూట్ చేస్తున్నాను ఆ టైంలో. అందుకని ఇంకా లేట్ అయిపోతుంది ఆ టైంకి 12 అలా దాటేసినట్టుంది ఆ రోజు. సో, ఇంకా ఫాస్ట్‌గా అందరూ ఎళ్ళిపోయారు కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత. ఇంకా నేను ఇంకా లోపలికొచ్చి లాస్ట్ వీడియో మమ్మీ, డ్యాడీ ఆళ్ళతో తీసుకున్నాం అనమాట. క్రిస్మస్ రోజు వీడియో. సో, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకున్నాను. చిన్న వీడియో అయినా ఒక మెమరీగా ఉంటుందని చెప్పేసి అప్‌లోడ్ అయితే చేస్తున్నాను. సో, ఇంకా మంచి వీడియోస్‌తో మీ ముందుంటాను. సో, వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. హావ్ ఎ గ్రేట్ డే. బై బై. అండ్ మా హస్బెండ్ కూడా కేక్ అయితే తినిపించేసాను గైస్.